వేదిక మీద ఉన్న మన పార్టీ అధ్యక్షులు ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, తోటి పిఎస్సి సభ్యులకు, పార్టీ ఇన్ఛార్జీలకు, రాష్ట్ర కార్యవర్గానికి, ఇక్కడికి వచ్చిన జన సైనికులందరికీ కూడా ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈవేళ ఈ ప్రాంతంలో విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్ష చేయడం ఎంతో సమంజసం. కారణం ఇక్కడే వచ్చిన ఒక ప్రజానాయకుడు అమృతరావు గారు ఆవేళ విశాఖపట్నంలో నిరాదీక్ష చేయడంతోనే ఆవేళ విశాఖపట్నంలో విశాఖ ఉక్కు కర్మాగారం సాధించుకున్నాం. ఆవేళ 32 మంది చనిపోతే దాంట్లో 10 మంది ఈ ప్రాంతవాసులు అని చెప్పి మన నాయకులు నాదెండ్ల మనోహర్ గారు చెప్తున్నారు. విశాఖపట్నం ఉక్కు ఒక విశాఖపట్నానికి సంబంధించింది కాదు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల యొక్క త్యాగం, ఆవేళ ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు. దానికోసం ఎంతోమంది రైతులు తన భూములు త్యాగం చేశారు. 32 మంది ప్రాణత్యాగం చేశారు. 2-3 జిల్లాల్లో రైతులు నీళ్ళు కూడా మాకు అవసరం లేదు, ఆ కర్మాగారం కావాలి, ఎందుకంటే భవిష్యత్తుకు ఉపాధి కావాలంటే పారిశ్రామిక అవసరం, ఆ పరిశ్రమ కోసం నీళ్లు త్యాగం చేసిన రైతుల యొక్క కృషి, ఇన్ని త్యాగ ఫలితం ఆవేళ మనం సాధించుకున్న విశాఖ ఉక్కు. అది ఆనాటి విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు కూడా విశాఖ ఉక్కు అంటే మాకు ఒక ఉపాధికి హక్కుగా దాన్ని భావించి పోరాడారు. ఆనాటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించాలన్న ఆలోచన ఎంతో తప్పు. దేశంలో ప్రపంచంలోనే అతి సమర్థవంతమైన ఒక గొప్ప వ్యక్తిగా మన మోడీ గారు పేరు తెచ్చుకున్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అసలు వెనకే వెయ్యరు, ఆ నిర్ణయం పట్ల ముందుగా నడుస్తారని చెప్పి అందరూ అంటారు. 7 సంవత్సరాలు ఆయన పాలనలో కొన్ని నిర్ణయాన్ని కూడా ఆయన వెనక్కి తీసుకోలే. ఎంతమంది ఎలా చెప్పినా కూడా ఆయన నిర్ణయాలు మార్చుకోలే. నల్లధనాన్ని తీసేయడానికి డిమానిటైజేషన్ ఒకే ఒకటి భావించారు. ఆర్థికవేత్తలు ప్రపంచంలో ఎవరు ఏం చెప్పినా కూడా దాన్నే నిలబడ్డాడు ఆయన. అలాంటి నాయకుడు ఈ మధ్యకాలంలో రైతులు పోరాటానికి తల ఒగ్గారు. ఉత్తర భారతదేశంలో 3 ప్రాంతాలకు సంబంధించిన రైతులు చేసిన పోరాటం ఆయన తలదించుకుని వాళ్ళకి క్షమాపణ చెప్పారు. అది కేంద్ర ప్రభుత్వం మీద పోరాటంగా ఆయన చూడలా, మన మోడీ గారి మీద పోరాటంగా ఆయన చూడలా. రైతుల యొక్క జీవన వృత్తి కోసం వాళ్ళ పోరాటంగా ఆయన చూశారు. వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఆయన పోరాటంగా చూశారు. చిత్తశుద్ధిగా చేసిన పోరాటానికి ఆయన తలవొగ్గారు. ఎలాంటి నాయకుడైనా, ఎంత పవర్ఫుల్ వ్యక్తి అయినా ప్రజా అభిష్టానానికి తలొగ్గుతాయనే విషయాన్ని మన ముందు చూసాం. ఈవేళ విశాఖ ఉక్కు కూడా ఆంధ్రుల హక్కు. అలాంటి పోరాటాన్ని ముందుకు నడిపిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. విశాఖపట్నంలో ఆవేళ సభలో ఆనాటి కార్మికులు ఒక మాట చెప్పారు, మీరు పోరాడితే అది విజయం సాధిస్తుంది. కారణం విశాఖపట్నంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ని ప్రైవేటీకరిస్తా ఉన్నప్పుడు మీరు ముందు నడిపించారు, దాన్ని ఆపారు. మీలాగే ఈ ఉద్యమాన్ని కూడా మోడీ గారి దృష్టికి తీసుకొచ్చి ప్రజా అభిష్టానికి నిర్ణయంగా దీన్ని వెనక తీసుకోవాల్సిందిగా వాడు ఒత్తిడి తీసుకురావడంలో మీరు సాధిస్తారని ముక్తి నమ్మకం ఉందని చెప్పి అన్నారు. ఈ విషయంలో ఒక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అక్కడ ఏ అదానియో అంబానీయో ఆ భూమిని కొంటారంటే సాధ్యం కాదు. అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఒక్క రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే తప్ప అది సాధ్యం కాదు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అస్సాంలో నిర్మోగల్ రిఫైనరీ లిమిటెడ్ని ప్రైవేటీకరణ చేస్తా అన్నప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆ చీఫ్ మినిస్టర్ 2000 కోట్ల పెట్టుబడి పెట్టి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తిగా మార్చారు. అలాంటి ఆలోచన కూడా అవసరమైతే మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితి ప్రైవేటీకరణకి జరగడానికి అవకాశం ఇవ్వకూడదు. దేశంలో దానికంటే ముందు 5 స్టీల్ ప్లాంట్లు స్థాపించారు. వాడు ఏది కూడా ప్రైవేటీకరణ చేయట్లా. ఒక విశాఖ ఉక్కునే ప్రైవేటీకరణ చేయడానికి అడుగు చేస్తున్నారు. కారణం దానికి వేలాది ఆస్తులు ఉన్నాయని చెప్పేసి దాన్ని పూర్తిగా మనం వ్యతిరేకించాలి. ఈ పోరాటం
కేంద్ర ప్రభుత్వంతో పోరాటం కాదు, ప్రజల యొక్క పోరాటానికి సంఘీభావ దీక్షగానే జనసేన చేస్తుంది. ప్రజలు ఏది కోరుకుంటే వాళ్ళ వరిష్టానికి అనుగుణంగా పార్టీ నడుపుతున్నందుకు మన నాయకుడు పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పోరాటంలో మనం విజయం సాధిస్తాం. వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం సార్.